వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ పార్టీని కాపాడుకోవడానికి జిల్లాల ప్రయాణం చేస్తున్నారన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి. సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి. ప్రత్యేక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని తెలిపిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లిలో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. వినియోగదారుల్లో చైతన్యం ఆవశ్యకత ఎంతో ఉంది అని తెలిపిన రఘునందన్. విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యుత్ వినియోగదారులు. సూర్యాపేటలో ఘనంగా సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్లు, అన్నదానాలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ. సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ ఘనంగా జన్మదిన వేడుకలు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీలో చేరిక. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు అంటున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ. అరుణ డిజిటల్ స్టూడియో సిద్ధి శ్రీకాంత్ సరళ 25వ పెళ్లి రోజు వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హైదరాబాద్లోని సిఎల్పిలో శుక్రవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనకు వెళ్లడం చూస్తే నవ్వొస్తుందన్నారు. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హైదరాబాద్లోని సిఎల్పిలో శుక్రవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనలకు వెళ్లడం చూస్తే నవ్వొస్తుందన్నారు. అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ టూర్లున్నాయని, ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నట్లుంది. కవిత దెబ్బకు కూలిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ నానా పాటలు పడుతున్నాడు. పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే కేటీఆర్ మానసిక స్థితిపైన డౌట్ వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,703 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 8,335 సర్పంచ్లను గెలుచుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిపి 4,221 సర్పంచ్లు గెలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 66% సీట్లు వచ్చాయి. కేటీఆర్ విజయోత్సవ సభ నిర్వహించిన యాదాద్రి జిల్లాలో మొత్తం 480 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 290 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ సర్పంచ్లు 165 మంది, బీజేపీ వాళ్ళు 13 మంది గెలిచారు. దాదాపు 60% సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించిందని ఐలయ్య తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న కేటీఆర్ గారి యాత్ర చూస్తే నిజంగా చాలా నవ్వొస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఆయన విజయోత్సవ సభ అని చెప్పి నిన్న యాదాద్రి పొందిలో పెడితే నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అసమర్థుడి జీవయాత్ర లెక్క ఆయన పర్యటన ఉంది. మరి ఏ ఒక్క సర్పంచ్ కి భరోసా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోయిన స్థానంలోనే మరి యాదాద్రి భువనగిరి జిల్లా వచ్చి విజయోత్సవ సభను పెట్టుకున్నాడు. మరి ఆయన చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. కవిత దెబ్బకు కుప్పగా కూలిపోయిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఏదో తాపత్రయపడుతున్నాడు. ఇది మనం పత్రికల్లో చూసిన ఏదో పార్టీ అధ్యక్షుడిని మారుస్తారు, హరీష్ రావుకి ఇస్తారు,
మరి కేటీఆర్కి ఇవ్వరని తాపత్రయపడి ఏదో ముందుగా కూర్చున్నటువంటి కోడి లెక్క వచ్చి విజయోత్సవ సభ యాదాద్రి జయంతి పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. సుమారు 12,703 స్థానాలకు గాను పంచాయతీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి 8,335 సీట్లు సాధించి సుమారు 65 నుంచి 70% కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ మాటలు నిజంగా చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు అటు బీజేపీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే కూడా 12,703 సీట్లకు 8,335 కాంగ్రెస్ వస్తే 4,221 బీజేపీ టీఆర్ఎస్కి వచ్చినాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో మీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66-67% ఇలా తెలంగాణ ప్రజలు గ్రామాల అభివృద్ధి కావాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన గ్రామాల అభివృద్ధి అవుతున్నాయి, సంక్షేమం నడుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడితే మరి చిత్తుగా ఓడిపోయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యంగా మా ఆలేరులో 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 120 పైన స్థానాలు గెలుచుకుంటే ఆలేరులో దౌర్జన్యంగా గెలిచారు. వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. అరే మీరు కదా పోలీసు వాళ్ళు వాడుకుంది ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన సర్పంచ్లను మీ పార్టీలో చేసుకొని సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే కదా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ 10 ఏళ్ల పాలనలో సర్పంచులు అప్లపాలయ్యారు. కనీసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కూడా నడపలేని స్థితిలో మీ పాలన ఉంటే తెలంగాణ ప్రజలు గమనించే కదా మీ పార్టీని ఫామ్ హౌస్ పరిమితం చేసి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు విశ్వసించి నమ్మకంతో పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చేశారు, కంటోన్మెంట్లో మిమ్మల్ని ఓడగొట్టారు, జూబ్లీస్లో భారీ మెజార్టీతో గెలిచినాం. ఇలా అసెంబ్లీలో 12,703కు 8,332 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. పంచాయతీ మీ స్థానం ఏందో కేటీఆర్ గుర్తెరగాలి. కేటీఆర్ ఇంకా కూడా అహంకార దోతులు పోతున్నాడు. రేపు జెడ్పీటీసీ ఎంపీలో మేము భారీగా గెలుస్తామంటున్నారు. అసలు మీకు ఈ పంచాయతీ ఎలక్షన్లో మీకు అభ్యర్థులు లేరు. మా యాదవ్ కూడా కేటీఆర్కి అహంకారం తగ్గలే. మీ పార్టీ ఎక్కడుంది తెలంగాణలో? కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. హరీష్ రావు కేటీఆర్ దోచుకొని తెలంగాణ సంపదను దోచుకొని ఆ పంపకాల్లో మీకు తేడాలు వచ్చి రోజు కొట్టుకుంటున్నారు. మరి మీ చెల్లె కవితమ్మ ఎమ్మెల్సీ పార్టీ బయటకెత్తి రోజు మీ బీఆర్ఎస్ మీ బావ మీద హరీష్ రావు మీద సంతోష్ రావు మీద మీ మంత్రుల మీద ఎత్తి 7 దోషుల మన్ను వస్తున్నా మీ బుద్ధి మార్పులేదు. కేటీఆర్ ముందుగా నీ ఇల్లు చక్కదిద్దుకొని మాకు సూచనలు సలహాలు తప్ప నువ్వేదో ఇంకా అహంకారంగా మాట్లాడితే రేపు స్థానిక ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు అభ్యర్థులు దొరకరు. ప్రలోభ పెట్టి మా తనటువంటి ఇద్దరు పోటీ పడితే ఒక్కరిని తీసుకొని మీరు అభ్యర్థి పెడుతుంది తప్ప బీఆర్ఎస్కు బీజేపీ ఎక్కడ కూడా మీకు అభ్యర్థులు లేరు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే 480 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతితోటి 290 సీట్లు గెలిచినాం. మీరు 165 పరిమితమయ్యారు. మీ బీజేపీ మీ మిత్రపక్షం 13 సీట్లకు పరిమితమయ్యారు. అలాంటి చిత్తుగా ఓడిపోయిన జిల్లాలో కేటీఆర్ వచ్చి విజయోత్సవ సభ చేస్తాడు. మీ లెక్క మీ ఒక పార్టీ గెలిచిన సర్పంచ్లను మేము చేర్చుకునే దౌర్భాగ్యం లేదు. ఎక్కడ ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన చూసి అత్యసత్ మెజార్టీతో అక్కడక్కడ గెలిచిన సర్పంచ్లు ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక అపనమ్మకంతో ఆ ఉన్న కాస్త అక్కడ ఈక్వేషన్లో మా మధ్యలో పోటీపడి మీ గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ ఏడ చేయదారిపోతారో ఏడ గ్రామాల అభివృద్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్ లో కలుస్తారనే ఒక అపనమ్మకంతో ఆ గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ ప్రపత్రపడుతుంది తప్ప మీకు ఎక్కడ మెజార్టీ రాలేదు. ఇలా ఆలే చూడండి, మున్గోడు చూడండి,
భువనగిరి రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమయానికి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమయానికి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకుని నేరుగా సమీప డీలర్ వద్ద పొందే సౌకర్యం కల్పించబడిందని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని, ఎరువుల అక్రమ నిల్వలు దళారుల బెడద తగ్గుతుందని చెప్పారు. యాప్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా యూరియా సరఫరా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, ప్రతి రైతుకు న్యాయంగా ఎరువులు అందుతాయని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్, భూమి వివరాలతో ఎరువులకై నమోదు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు, డీలర్లు రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. డిజిటల్ వ్యవస్థల ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు జిల్లా, మండల స్థాయిలో ఎంత యూరియా డీలర్ల దగ్గర ఉన్నదో ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు. ఇది శాస్త్రీయమైన యాప్ అని, ఒక రైతుకు ఉన్న 5 ఎకరాల వ్యవసాయంలో ఎంతవరకు యూరియా అవసరమో ఈ యాప్ ద్వారా ఇస్తారన్నారు. ఈ యాప్ నిపుణులు తయారు చేశారని, చిన్న చిన్న మార్పు చేర్పులు అవసరమైన లేదా రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏవో లేదా జేడీఏ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ యాప్ వల్ల బోగస్ కంపెనీలు లేకుండా, బ్లాక్ మార్కెట్ జరగకుండా పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ యాప్ పట్ల రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, వ్యవసాయ శాఖ మంచి అడుగు వేసిందని, అవసరమైతే రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని రైతులు ఉపయోగించుకొని రాష్ట్రంలో నల్గొండ నెంబర్ 1 స్థానాన్ని పొందే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు శ్రీనివాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రామ్జీ బిల్లు వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రామ్జీ బిల్లు వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ కొత్త బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అంగబలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి ఆ స్థానంలో రామ్జీ ఉపాధి బిల్లును తీసుకురావడం జరిగిందని, ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు తీవ్ర నష్టమని అన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు మార్చి రామ్జీ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని నుండి 125 రోజులు పెంచుతున్నామని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో వాదించడం దుర్మార్గమని అన్నారు. కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న 100 రోజుల పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చిందని, ఈ ఆలోచన తుది రూపం రామ్జీ బిల్లు అన్నారు.
గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇచ్చి చట్టాన్ని రద్దు చేయడం వల్ల కోట్లాది మంది పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. తక్షణమే జీ బిల్లును ఉపసంహరించుకొని పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, పులుసు సత్యం, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపు దాసు, సాయి కుమార్, నాయకులు మేరెడ్డి కృష్ణారెడ్డి, మేకనబోయిన సైదమ్మ, దేవరకొండ యాదగిరి, ఎలుక సోమన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రచించాలి నరేంద్ర మోడీ పేదల పట్ల కొట్టే విధానాలు, రచించాలి నరేంద్ర మోడీ పేదల పట్ల కొట్టే విధానాలు, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని. మోడీ 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 కాపాడుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవసాయకుల పట్టగొట్టే విధానాలు, వ్యవసాయకుల పట్టగొట్టే విధానాలు, కొనసాగించాలి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కేంద్రంలోని బీజేపీ మన బేస్తవారం నాడు గ్రామీణ ఉపాధి పథకాన్ని చట్టాన్ని రద్దు చేస్తూ దాన్ని జీవోగా మార్చి ఇలా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు పని దొరకకుండా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగిన సందర్భంగా కూలీలు మొత్తం నిరుద్యోగులై ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి సందర్భంలో యూపీఏ 1 గవర్నమెంట్లో వామపక్షాలు ప్రపోజ్ చేసినటువంటి చట్టాన్ని అలాగే యూపీఏ 1 గవర్నమెంట్ దాన్ని అమలు చేసి 20 సంవత్సరాల నుంచి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. దాదాపు 18 కోట్ల మంది పేద ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటి చట్టాన్ని ఇవాళ నీరుగారుస్తూ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీవీజీ పేరుతోటి ఇవాళ వేరే చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని కాస్త జీవోగా మార్చి అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు 90% నిధులు ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వం భరించే దానికి బదులుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకొని 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఆ జీవోలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు లేక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాక అనేక అప్పులు చేసి ఇలా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలా అదనంగా ఈ బరువు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఉపాధి హామీ పథకం మొత్తంగా నీరు గార్చే పరిస్థితి ఉన్నది. క్రమేణా దాన్ని మొత్తం కూడా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. దేశంలో ఉన్నటువంటి 18 కోట్ల మంది అలాగే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల ఎలాంటి పనులు లేక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి ఇలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా పథకాన్ని ఉన్నటువంటి భారతదేశ స్వతంత్రానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ పేరును తీసేసి ఇలా జీవీజీ అనే పేరుతోటి ఇలా దొంగ తిరుగుడుగా ఇలా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ చేస్తున్న నాటకం తప్ప మరొకటి కాదు. పేద ప్రజల నోర్లు కొట్టి కార్పొరేట్ల జేబులు నింపే పరిస్థితి చేస్తుంది తప్ప మరొకటి కాదు. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అన్ని గ్రామాల పేద ప్రజలు మొత్తం కూడా యుద్ధ రంగాలకి పోరాట రంగాలకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఐక్యమే పెద్ద ఎత్తున ఇలా వ్యవసాయ కూలీలతో సహా అందరూ కూడా ఉద్యమించాలి, పోరాడితే తప్ప దీన్ని బీజేపీ ప్రభుత్వం వెనుకగొట్టలేని. గతంలో వ్యవసాయ రంగంలో చట్టాలు తీసుకొస్తే చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం రైతాంగం పోరాటం చేసిన దాని మీద చట్టాలు వెనుక తీసుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి ఉన్నది. కాబట్టి ఈ విషయాలు కూడా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు మొత్తం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉద్యమించినప్పుడే బీజేపీ దాన్ని తీసుకొచ్చిన ఈ జీవోని రద్దు చేసుకుంటే తప్ప మరొకటి కాదు. ఈ జీవోని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రత్యేక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రత్యేక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రత్యేక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రత్యేక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను, రక్తదాతలను కలెక్టర్ అభినందించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మొట్టమొదట రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ యువజన, కాంగ్రెస్ పార్టీ మహిళా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ రెడ్డిస్ మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శనివారం ఉదయం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శనివారం ఉదయం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఎం మల్లమ్మ మరియు సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, న్యూట్రిషన్ ఫుడ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ తన యుఎల్ఆర్ ఫౌండేషన్ తరఫున 4, 5వ తరగతి విద్యార్థులకు ఉచితంగా గురుకుల స్టడీ మెటీరియల్ను తల్లిదండ్రుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భాగస్వాములు కావాలని సూచించారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఐక్యంగా ఉండి విద్యార్థుల విద్యా ప్రగతికై పాటుపడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, ఉపాధ్యాయులు కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా, తల్లిదండ్రులు సురేష్, యాదమ్మ, రూప, భుజాత, రేణుక, అలివేలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డిసెంబర్ నెల తల్లిదండ్రులు మరియు టీచర్స్ సమావేశానికి విచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారికి, మల్లమ్మ గారికి, మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, గౌరవనీయులు పెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి పూజ్యులు అయినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా పేరు మీద ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెలవారీగా సమావేశం ఎందుకు జరుగుతుందంటే పిల్లలు, టీచర్స్, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ విద్యార్థి యొక్క ప్రగతి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నెల రోజులు మనం ఎందుకంటే టీచర్స్ ఆల్రెడీ మీరు కాంటాక్ట్ కావచ్చు, ప్రతిరోజు కూడా టీచర్స్ నెంబర్ ఉంది, గ్రూప్లో కూడా మీరు మెసేజ్ ఏదైనా పెట్టొచ్చని మనం గ్రూప్కి
క్రియేట్ చేశాం. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇంకా చదువుతున్నారో లేదా అనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. తరగతి గదిలో ఆ పిల్లవాని అభ్యాసన ప్రగతి ఎలా ఉందనేది టీచర్గా బాధ్యత తీసుకోవాలి. ఓరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, పిల్లలు ఒక చదువులోనే కాదు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ ఉండాలి. పిల్లవాడిని ఇప్పుడు ఒక చదువు మీదనే చదువు మీదనే కాకుండా ఆటల్లో, పాటల్లో, క్రీడల్లో, డ్రాయింగ్లో ప్రతి ఒక్క రంగంలో డెవలప్మెంట్ ఆల్ సెక్టార్లో డెవలప్మెంట్ అయ్యే విధంగా మనం కృషి చేయాలి. మనకి పెద్దవాడు అయినప్పుడు వారి అభివృద్ధి తగ్గట్టుగా వారు ఖచ్చితంగా వారు పాత్ర పోషిస్తారు. విద్యార్థులు తగ్గట్టుగా ముందుకు వెళ్తారు. శారీరకంగా, మానసికంగా బాగా ఉండాలంటే ఆడాలి, పాడాలి, ఎగరాలి. పిల్లలందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి బయటకు వస్తుంది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లల్ని కట్టబట్టుకొని అరే నువ్వు ఇన్నే కూర్చొని ఇట్నే ఉండాలనేది అనకూడదు అనమాట. వాళ్ళు మనతో ఒక ఫ్రెండ్లీ ఫ్రీడమ్ ఇవ్వాలి. అప్పుడు మనతో ఏదైనా పంచుకోవడానికి పిల్లవాడు ఆసక్తి చూపుతారు, మనకి చెప్పడానికి ముందుకు వస్తారు. మనమే గట్టిగా ఎప్పుడు భయపెడుతూ ఉంటే వాళ్ళలో ఉన్నట్టు ఆలోచన కానీ వాళ్ళ అభిరుచి కానీ మనకు తెలియజేయదు. కాబట్టి పిల్లలతో సార్లు అయినా పేరెంట్స్ అయినా ఏ విషయాల్లో అయితే ఫ్రెండ్లీగా ఉండాలి, ఏ విషయంలో ఫ్రెండ్లీగా ఉండకూడదో చూసుకొని ముందుకెళ్ళాలి. ఫ్రెండ్లీగా అయితే ఉండాలి, స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలకు. ఖచ్చితంగా ఆటోమేటిక్ చదువు వస్తుంది, దాంట్లో నో డౌట్. కాబట్టి గత మాసంలో ఇంటికాడ చదువుతున్నారా లేదా అని వాట్సాప్ గ్రూప్ తయారు చేశాము. వాట్సాప్ గ్రూప్లో చాలా మంది పిల్లలు రీడింగ్ యాక్టివిటీస్ పెడుతున్నారు, చాలా మంచి విలువ. అలాగే నేను అప్పుడప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ రాస్తున్నాను. రోజు యాక్టివిటీస్ చేపిస్తూనే ఉన్నాము. మాట కొన్ని ఎలక్షన్ కారణంగా గ్రూప్లో పోస్టులు చేయలేకపోయినాం బిజీ వల్ల. సరే ఏదైనా కానీ పాఠశాలను డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకుందమ్మా సార్. నాకేదో బయట సోకుటాపు చేసుకోవాలని లేదు. మళ్ళీ కూడా మండలంలోనే మన స్కూల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది ఎక్కడ నేనేదో పైరవి చేసి తెచ్చుకోలేదు. నేను 5 స్టార్ రేటింగ్ అంటే స్కూల్ అంతా చూస్తే గణేష్ స్కూల్కి 5 స్టార్ ఎట్లా వచ్చిందని మీరు అనుమానపడతారు. 5 స్టార్ రేటింగ్ అంటే ఆన్లైన్లో మొత్తం ఆన్లైన్లో చేయాలి. మనకు బాత్రూమ్స్ ఉన్నాయా లేదా, క్లీన్ ఉందా లేదా, తాగునీరు మంచి తాగునీరు ఉందా లేదా, వాటర్ కడుక్కోవడానికి ప్లేట్స్ ఉన్నాయా లేదా, పిల్లలకు హ్యాండ్ వాషింగ్ ఉందా లేదా, తరగతి గదిలో పిల్లల అభ్యాసన పరిస్థితి ఎలా ఉంది, చదువు ఎలా ఉంది అనేది ఒక హెచ్ఎం అనేది జిహెచ్ఎం గెస్టెడ్ హెడ్ మాస్టర్లు ఇద్దరు కమిటీ వచ్చి చెక్ చేస్తారు మన బడిని. ఆ మధ్య మనకి 3-4-5 సార్లు కంటిన్యూ చెకింగ్ అయింది. ఆ మధ్య ఎంఈఓ గారు వచ్చారు, డిఓ గారు వచ్చారు, తర్వాత వేరే స్కూల్ నార్మల్ హెచ్ఎం వచ్చారు. అన్ని తనిఖీ చేసి పిల్లల చదువు ఎలా ఉంది, క్లాస్ రూమ్లో కూడా పిల్లల్ని అడగడం జరిగింది. అడిగి కదా క్లాస్ రూమ్లో కూడా పిల్లల్ని అడగడం జరిగింది, నోట్స్ చెకింగ్ చేయడం జరిగింది, అన్ని రకాలు చెక్ చేయడం జరిగింది. కాబట్టి మన స్కూల్ అన్నింటిలో పర్వాలేదు. 5 స్టార్ మండల్లో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు. ప్రైవేట్ స్కూల్ ఇచ్చారో లేదో తెలియదు కానీ ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు నాకు తెలిసి. ఒకే ఒక స్కూల్ హై స్కూల్, ఇన్ని హై స్కూల్స్ 5 హై స్కూల్స్ ఉన్నాయి. పదమాటలు కూడా ఎరగండపల్లి, పెద్దపల్లి అని 4-5 హై స్కూల్స్, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి. కానీ ఎవరికి రాలేదు స్టార్ రేటింగ్ మనకు వచ్చింది. అది మనం చేసిన మన ఉపాధ్యాయుల కృషి, మీ కృషి. దీని సందర్భంగా మీ తరఫున నా తరఫున ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా భూజాతమ్మ పాపం, ఆమె ఆరోగ్యం బాగాలేకుండా పాఠశాలను అయితే నీట్గా ఉంచుతుంది. క్లీన్ ఏ చెత్త ఉన్నా క్లీన్ చేస్తుంది. కాబట్టి ఆమెను అభినందించాల్సిందే ఈ సందర్భంగా. సో అది మనకు గర్వకారణం. దాంట్లో భీమపల్లి అని వస్తుందంటే అది మన ఊరికే గర్వకారణం, మనకు గర్వకారణం. సరే ఎన్నిసార్లు పేపర్లు వచ్చినా ఏంటి వచ్చినా ఊరికే పేపర్లు అయితే ఊటిలో రాదు. మంచి న్యూస్ అయితే పేపర్లో వస్తుంది. దామర్ భీమపల్లిది ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీ దాకా మన పేరు పోయిందంటే మన ఊరు, మన పాఠశాల మనం చేసుకోవాలి. మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలి. స్కూల్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. మన ఎలక్షన్ జరిగింది, స్కూల్ లేకపోతే ఎక్కడ ఎలక్షన్ జరిగేది? స్కూల్స్ ఉంది కాబట్టి అన్ని రకాల వాతావరణం ఉంది. ఏదైనా వస్తుంది. ఏదైనా ఒక మనకి ఏదంటే ఒక ఆన్లైన్ సెంటర్ కానీ ఒక అడ్రస్ చెప్పుకోవడానికి ఉంటుంది. అలా దామరి జెడ్పిహెచ్ఎస్ దామరి భీమపల్లి అని అడ్రస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మీరు కృషి చేయండి. మా వంతు మేము కృషి చేస్తాం. ఎవరైనా మీరు మంచి చెప్పినా స్వీకరిస్తాం, చెడు చెప్పినా స్వీకరిస్తాం, తిట్టినా స్వీకరిస్తాం. మీరు ఉట్టినే చెప్పరు, మా బాగోలు చెప్తారు, మా మంచి కోసం చెప్తారు మీరు. అంతేగాని ఆ సార్ ఆ పేరు తిట్టినను ఉడ్డించినను ఉడ్డియడం అవసరం లేదు. విద్యా ప్రగతి గురించి చర్చించేటప్పుడు మన మధ్య కమ్యూనికేషన్ ఉండాలని కోరుతూ, మరి గురుకులము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం పిల్లలకు. గురుకులం క్లాసులోనే క్లాస్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్గా గురుకులము ఒక 10 నిమిషాలు గురుకులం బిట్స్ వాటి గురించి చర్చిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు వాళ్ళకి మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం. గురుకులం కోసం మీ దగ్గర నుంచి డబ్బులు 500 తీసుకోవడం జరిగింది. ఆ 500 పిల్లల అభివృద్ధి కోసం ఉపయోగిస్తే అట్నే ఉంటుందో. ఇది నేను స్వయంగా నా చేతులతో ఖర్చులో తెలుసుకున్నటువంటి బుక్స్ ఇవి. వారికి కూడా మార్నింగ్ పీరియడ్లో చెప్పాను.
మీ సమక్షంలో అందజేయాలని కోరుకుంటున్నాము. ఫిబ్రవరి మాసంలో ఎగ్జామ్ ఉంటుంది. పిల్లల్ని ఇప్పటి నుంచే న్యాయశక్తిలో కృషి చేయాలని వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్ చూపించాలని కోరుకుంటున్నాము. చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్య ఎలక్షన్ డ్యూటీలో దాదాపు ఒక 10 రోజుల టీచర్లు సరైన లేరు స్కూల్. నేను ఒప్పుకుంటున్నాను. మన ఒక్క స్కూల్ కాదు, ప్రతి స్కూల్లో ఎలక్షన్ ట్రైనింగ్, ఎలక్షన్ డ్యూటీ అటు ఇటు పోవడం వల్ల ఇద్దరు సాధకులు ఉన్నారు. సో ఈ మాసం సరిగా మనం చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఎక్కడైనా అంతే, పరిస్థితి అయినా అంతే కాబట్టి నెక్స్ట్ జనవరి 1, జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి వీళ్ళకి మొత్తం దాదాపు సిలబస్ కూడా అయిపోతుంది. వీళ్ళకి మొత్తం చదవడం, రాయడము 3 years మీద. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమని వినియోగదారుల వ్యవహారాల పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం మునుగోడులో రఘునందన్ మాట్లాడుతూ ఏ వ్యాపార వాణిజ్య సంస్థ అయినా సరే గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తే ఆయా సంస్థలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని చెప్పారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమని వినియోగదారుల వ్యవహారాలు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం మునుగోడులో రఘునందన్ మాట్లాడుతూ ఏ వ్యాపార వాణిజ్య సంస్థ అయినా సరే గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తే ఆయా సంస్థలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చెప్పారు. వినియోగదారులను మోసం చేసే వ్యాపారులకు జరిమానాతో పాటు అవసరమైతే శిక్ష కూడా విధించే అవకాశం లేకపోలేదని మాచన్న రఘునందన్ వివరించారు. అందుకే పౌరులు వినియోగదారులుగా తమకు హక్కులు ఉంటాయని గుర్తెరిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. వినియోగదారులకు ఒక విజ్ఞప్తి, సూచన ప్లస్ ప్రార్థన. ఎందుకంటే చాలా మటుకు కన్జ్యూమర్స్ షాప్లకు వేసి MRP అనేది ప్రతి ప్యాకెడ్ కమోడిటీకి ఉంటుంది. ప్యాకెడ్ కమోడిటీ అంటే లూజ్ కాదు, ఎట్లయితే ఇగో ఈ ప్యాకెట్ మాదిరిగా ప్యాక్ అయ్యి వస్తుందో ప్రతి ప్యాకెట్ మీద దాని రేట్ ఎంత అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు 3 రోజుల నుంచి నిన్న ఇవాళ వినియోగదారుల దినోత్సవాలు అవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాకెట్ మీద 10 రూపాయలు ఉంటుంది, MRP అని ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. అది 10 రూపాయలు ఉందా, 20 రూపాయలు ఉందా, 30 రూపాయలు దాని మీద రాసి ఉంటుంది, ప్రింట్ చేసి ఉంటుంది. లేకపోతే ప్రింట్ చేయకపోతే వాళ్ళు పెన్తో కూడా రాస్తారు గరిష్ట చిల్లర ధర 30 రూపాయలు. అయితే దానికంటే ఎక్కువ పెట్టడము అనేది అది అమాయకత్వము అనేది కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఒక పల్లి ప్యాకెట్ ఉంటుంది, దాన్ని 5 రూపాయలే ఉంటుంది, కానీ మేము 6 రూపాయలకి అమ్ముతాడు అంటాం. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే 6 రూపాయలకి అమ్ముతారు అన్నప్పుడు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా ఫలానా దుకాణంలో ఫలానా వస్తువును ఉన్న రేటు కంటే 1 రూపాయికి 2 రూపాయలకు పెంచి అమ్ముతారు అని చెప్పేసి కన్సర్న్ ఎవరైతే లోకల్గా ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే ఎందుకంటే 1 రూపాయి అయినా సరే ఎవరికి గుర్తాగా రాదు. ఎందుకంటే మనం ఒక గుడి దగ్గర ఒక బిచ్చగానికి రూపాయి ఇవ్వాలంటే వెనక ముందుకు అయితే వెందుకు వేయాలని చెప్పేసి. అటువంటిప్పుడు ఒక వ్యాపారస్తుడు ఒక ప్రొడక్ట్కి 1 రూపాయి లేదా 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అట్లా ఎక్కువ వసూలు చేయడం అనేది చట్ట విరుద్ధము ప్లస్ నేరము. ఇక మేమెందుకు కంటు కావాలి, ఒకటే ఊర్లు ఉంటాము అనుకుంటే అది వాడు దోసుకుంటూనే ఉంటాడు, మీరు దోషి ఇవ్వనే ఉండే. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా సరే డబ్బులు ఉత్తగానే రావు. కాబట్టి దయచేసి ఒక ప్రొడక్ట్కి
₹1 లేదా ₹2 ఎక్స్ట్రా పెట్టేటప్పుడు దాన్ని ఎంత ఎంఆర్పి ఎంతుందనే చూడండి. ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దీని మీద ₹100 క్లియర్ రాసింది. ఇక్కడ ₹100 కంటే ₹1 ఎక్స్ట్రా తీసుకున్నా కానీ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటారని అడగొచ్చు. ఇక అడిగే ధైర్యం చేయకపోతే దోపిడీకి గురి అవుతున్నామని భావించారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూసినప్పుడు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థికులు ఉన్నారు. ఆ విద్యార్థికులు కూడా ప్రశ్నించడానికి కూడా భయపడుతున్నారు, ముందుకు వేయట్లేదు. మనకెందుకు ₹1 అక్కడ గొడవ అని. మరి ₹1 రోజు 100 మంది దగ్గర దోసుకుంటే అప్పుడు ఎంతైతే చెప్పండి. అందుకోసమే దయచేసి కొంచెం చైతన్యవంతంగా ఉండి, మరీ అరగంట అవసరం అయితే కొంచెం చైతన్యవంతంగా ఉండి ఎంఆర్పి కంటే ₹1 అయినా ₹2 ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించండి. ఆ ఒక్క ప్రశ్నిస్తే చాలు, చాలా అమ్మో ఎక్కువ ధర వసూలు చేస్తే ప్రశ్నిస్తారని చెప్పేసి వ్యాపారస్తులు కూడా గమనించాలి, జాగ్రత్త పడాలి, అంతే. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఫోరం సమావేశం నిర్వహించామని విద్యుత్ శాఖ CGM రామానుజ నాయక్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో CGM రామానుజ నాయక్ పాల్గొని వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఫోరం సమావేశం నిర్వహించామని విద్యుత్ శాఖ CGM రామానుజ నాయక్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో CGM రామానుజ నాయక్ పాల్గొని వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకుని నేరుగా ఫిర్యాదుదారునికి సమాధానం తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వినియోగదారులు పాల్గొని కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. గృహాలకు సంబంధించిన విద్యుత్ సమస్యలను ఫోరం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వెంకట్, సూర్యాపేట SU ఫ్రాంక్లిన్, DE స్వామినాయక్, శ్రీనివాసరావు, AD రాములు నాయక్, వెంకట కృష్ణయ్య, DT, LC గోపయ్య, ఏఈలు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, సూర్యాపేట గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి, ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అపూర్వ బరిదుల పాఠశాలలో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి, ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అపూర్వ బరిదుల పాఠశాలలో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అపూర్వ బరిదుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్యన్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి, నాయకులు ఎల్గూరి రాంబాబు గౌడ్, దేశగాని శ్రీనివాస్ గౌడ్, మన్నె మధు, బంటు సందీప్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల స్రవంతి, శ్రీనివాస్ గౌడ్, సారంగుల కరుణశ్రీ, కల్లేపల్లి మహేశ్వరి, విజయ, పద్మ, రమ, నజరీన్, స్వాతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ఎలక హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలో సుమారు 500 మంది అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో సర్పంచ్ వల్లపు దాసు జానయ్య, ఉప సర్పంచ్ స్టాలిన్, వార్డు మెంబర్లు ముప్పాని జానకిరెడ్డి, నెమ్మాది సునీల, వినోద్ కుమార్, గుండారపు జ్యోతి, ముప్పాని జాన్ రెడ్డి, షేక్ అయూబ్, కొమ్మ సైదులు, నెమ్మాది జానకమ్మ, శ్రీను, ఎస్ ఫౌండేషన్ సభ్యులు మాదంశెట్టి వీరన్న, చిన్న హరీష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణం 14వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహమ్మద్ జాకీర్ స్నేహ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆసుపత్రులలో రోగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాషా, శివ, సుమన్ నాయక్, నాగరాజు, పృథ్వీ, మంజు తదితరులు పాల్గొన్నారు.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణానికి చెందిన సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ జన్మదిన వేడుకలను సంఘమిత్ర జిల్లా కోఆర్డినేటర్ కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణానికి చెందిన సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ జన్మదిన వేడుకలను సంఘమిత్ర జిల్లా కోఆర్డినేటర్ కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బండ అశ్వినికి పై చదువుల కోసం 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొట్ల సంపత్ మాట్లాడుతూ సంఘమిత్ర సేవా సంస్థ విద్య, ఉపాధి, వైద్య రంగాలలో సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడా నరేష్, గుండు మధుసూదన్, తునికి దశరథ, ఎగ్గిడి సంపత్, బందెల సుభాష్, వడ్డెమాన్ నరేందర్, భానుప్రకాష్, మల్లె మహేష్, సంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అంకుల్ థ్యాంక్స్ మంచి చదువుకోవాలి. నీకేం ప్రాబ్లం ఉన్నా చెప్పు, నాకన్నా చెప్పు, శంకర్ మామ కన్నా చెప్పు. ఓకే ముందటి రా. సంఘమిత్ర ఆధ్వర్యంలో బండ విశ్విత వాళ్ళ ఫాదరు మరణించిన వారికి ఆర్థిక సహాయం చేయుటకై ఆ యొక్క అమ్మాయి పై చదువులకు కొరకు సంఘమిత్ర ఆధ్వర్యంలో 25,000 రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది. ఆలేరు పట్టణంలో సంఘమిత్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి పై చదువుల కొరకు బండ యశ్విత ఆమె పై చదువుల కొరకు
సంఘమిత్ర సేవా సంస్థ ద్వారా 25,000 రూపాయలని ఆర్థిక సహాయము అందజేయడం జరిగింది. ఆమె భవిష్యత్తులో తన అవసరాలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. చౌటుపల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌటుపల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయా దేవేందర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. చౌటుపల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌటుపల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయా దేవేందర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారిందని, అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. త్వరలో రాజగోపాల్ రెడ్డి మంత్రి కాబోతున్నారని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బక్కా లింగస్వామి, బక్కా రమేష్, బక్కా మహేష్, బక్కా శ్రీనివాస్, బక్కా మహేష్, బక్కా ధనంజయ, బక్కా నవీన్, దాసు, రాచపాక బుచ్చయ్య, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదుగూడెం సర్పంచ్ మర్రి వంశీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాటేపల్లి నవీన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యాడ సైదుల్ గౌడ్, మాజీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోగుదాల రమేష్ గౌడ్, మసీదుగూడెం ఎన్నికల ఇన్ఛార్జి కంచరకుంట్ల రామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సాయి, గణేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి జయశ్రీ తెలిపారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తితో మెలిగి ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఆమె ఉద్బోధించారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి, డిఈఓ సత్యనారాయణతో కలిసి 9 జెడ్పీ పాఠశాలకు చెందిన 321 మంది 10వ తరగతి విద్యార్థులకు 1,80,000 విలువ గల స్నాక్స్, నీళ్ల సీసాలు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు ఆమె చేతుల మీదుగా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో శనివారం పంపిణీ చేశారు. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి జయశ్రీ తెలిపారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తితో మెలిగి ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఆమె ఉద్బోధించారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి, డిఈఓ సత్యనారాయణతో కలిసి 9 జెడ్పీ పాఠశాలకు చెందిన 321 మంది 10వ తరగతి విద్యార్థులకు 1,80,000 విలువైన స్నాక్స్, నీళ్ల సీసాలు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు ఆమె చేతుల మీదుగా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 10వ తరగతి విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు రియలబుల్ ట్రస్ట్ ముందుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు. పోషకాహారంతోనే ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు. డిఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ, చదువు సంస్కారం నేర్పుతుందని తెలిపారు. 12 ఏళ్ల కాలం లక్ష్య సాధన కోసం పట్టుదలతో విద్యాభ్యాసం చేస్తే జీవితమంతా సంతోషంగా ఉండవచ్చని తెలిపారు. ఇప్పుడు చదువు నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థుల సమస్యలను తాను ప్రత్యక్షంగా చూస్తానని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి మాట్లాడుతూ, తాను ప్రభుత్వ నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని తెలిపారు. తల్లిదండ్రులకు గర్వకారకులుగా పిల్లలు ఎదగాలని సూచించారు. నీలాగా నీ పొగరు వాడిని ప్రేమించదు, నీకున్న దాంట్లో 10 మందికి సహాయపడు అని చర్చి ఫాదర్ చెప్పిన బోధనను నా గుండెలో పదిలపరుచుకొని నా మిత్రులతో కలిసి రిలయబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు, వృద్ధులకు, అనాథలకు, నిర్భాగ్యులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి గోలి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.
జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, దీపా జోషి, హనుమంతు, ఉదయ, అశోక్, రఘుమారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 100% హాజరు ఉన్న విద్యార్థులకు డిఓ బహుమతులు అందజేశారు. సూర్యాపేట పట్టణంలోని అరుణ డిజిటల్ స్టూడియో సిద్ధి శ్రీకాంత్ సరళ 25వ పెళ్లి రోజు సందర్భంగా కాసరాబాద్ రోడ్డులోని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల నందు విద్యార్థులకు ఈరోజు ఉదయం అల్పాహారం వితరణ చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని అరుణ డిజిటల్ స్టూడియో సిద్ధి శ్రీకాంత్ సరళ 25వ పెళ్లి రోజు సందర్భంగా కాసరాబాద్ రోడ్డులోని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల నందు విద్యార్థులకు ఈరోజు ఉదయం అల్పాహారం వితరణ చేయడం జరిగింది. పెళ్లి రోజు వేడుకను ఈ స్కూల్ పిల్లలతో సరదాగా జరుపుకున్నందుకు చాలా సంతోషాన్ని ఉందని, పిల్లలు ఉన్నతంగా చదివి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్తె సిరి, స్నేహితులు నందిపాటి సైదులు, నల్లమాస రాముగౌడ్, మహమ్మద్ పాషా, రాజు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ పార్టీని కాపాడుకోవడానికి జిల్లాల ప్రయాణం చేస్తున్నారన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి. సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని తెలిపిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లిలో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. వినియోగదారుల్లో చైతన్యం ఆవశ్యకత ఎంతో ఉంది అని తెలిపిన రఘునందన్. విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యుత్ వినియోగదారులు. సూర్యాపేటలో ఘనంగా సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్లు, అన్నదానాలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ. సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ ఘనంగా జన్మదిన వేడుకలు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీలో చేరిక. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు అంటున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ.
అరుణ డిజిటల్ స్టూడియో సిద్ధి శ్రీకాంత్ సరళ 25వ పెళ్లి రోజు వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.